ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. మన ఇంటికి ఎవరైనా స్త్రీలు కానీ వచ్చినట్టయితే ముత్తైదువులు, మన ఇంట్లో ఉన్నటువంటి భార్య ఆ ముత్తైదు వెళ్ళొస్తాను అనగానే ఉండడమ్మా బొట్టు పెడతాను అని ఆవిడ్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి సాగనంపడం అనేది లోకంలో సంప్రదాయంగా కనిపిస్తున్నటువంటి విధానం. కొద్దిగా కోపగించుకోకపోతే ఒక్క మాట, బొట్టు పెట్టే సందర్భంలో కూర్చోబెట్టి బొట్టు పెట్టాలి తప్ప నిలబడి ఉండి బొట్టు పెట్టడం సంప్రదాయం కాదు. సంప్రదాయాన్ని ఎలాగో ఆదరిస్తున్నారు కాబట్టి ఆ సంప్రదాయాన్ని పూర్తిగా ఆచరిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో చెప్పబడింది తప్ప వేరొకటి కాదు. సరే, అసలు బొట్టెందుకు పెట్టి సాగరంపాలి? ముత్తైదువులకు అలా పెట్టడంలో కారణం ఏమిటి? ఇది గమనించుకోదగిన అంశం, అనుమానం వచ్చేటటువంటి విషయం కూడా. విహీన తిలకేవ స్త్రీ నోత్తరాదిక్ ప్రకాశతే. శ్రీమద్ రామాయణంలో అలా లక్ష్మీదేవి స్వరూపురాలైనటువంటి సీతమ్మ దండక అరణ్యానికి వెళ్ళిపోయాక భరతస్వామి చాలా కాలానికి దశరథ మహారాజు మరణించాక అయోధ్య నగరానికి వచ్చాడు. వచ్చేటటువంటి సందర్భంలో ఆ రథాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని చూసి విహీన తిలకేవ స్త్రీ నోత్తరాదిక్ ప్రకాశతే. సారథి, ఆ ఉండేటటువంటి అయోధ్య నగరం బొట్టు లేనటువంటి స్త్రీ నుదుటిలా ఎందుకు అలా కళావిహీనంగా ప్రకాశం ఏమాత్రం లేకుండా ఉంది అన్నాడు. అంటే ఏమన్నమాట, నుదురు చాలా విశాలంగా కానీ చిన్నగా కానీ ఎలా ఉన్నప్పటికీ స్వచ్ఛమైనటువంటి నుదుటికి బొట్టు కానీ పెట్టబడ్డట్టయితే ఆ అందమే వేరు, ఆ విధానమే వేరు అని. ఇంటి ముందున్నటువంటి భాగాన్ని కళాపి తల్లి చాలా చక్కగా ఏర్పాటు చేశాక ఓ చక్కనైనటువంటి ముగ్గుని తెల్లని రంగుతో గీస్తే ఎంత అందంగా ఉంటుందో అలా స్వచ్ఛమైనటువంటి నుదుటికి ఆ చిన్న బొట్టు పెడితే అంతటి ప్రకాశం వస్తుంది. అయోధ్య నగరం ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా బొట్టు లేనటువంటి వివాహిత స్త్రీలా ఎంత ప్రకాశం లేకుండా ప్రకాశహీనంగా బోసిగా బోడిగా కనిపిస్తోంది అని భరతస్వామి ఆ రోజున శ్రీమద్ రామాయణంలో అడిగాడు. దానికి కారణం ఒకటే, వివాహంలో ప్రతి స్త్రీని కూడా చక్కగా ముస్తాబు చేస్తారు, అలంకరిస్తారు. ఆ అలంకరించిన వివాహ కాలంలో ఆ రోజంతా ఆవిడ వధువు అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురిని వివాహంలో ఏమని పిలుస్తారు అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి కన్యాం. ఎక్కడ మంత్రం వచ్చినా సరే మహాలక్ష్మి స్వరూపంగా కనిపిస్తున్న అమ్మాయిని, మహాలక్ష్మిలా ఉన్నటువంటి వధువుని, మహాలక్ష్మియే అపర రూపంతో వచ్చినటువంటి లక్ష్మిగా కనిపిస్తున్న ఈ వధువుని ఇలాగే అంటారు తప్ప మహాలక్ష్మి స్వరూపిణి అనే మాట లేకుండా కేవలం ఆ అమ్మాయి పేరుతో పిలువబడే సందర్భం ఉండదు. అంటే ఆ వివాహం అయ్యేంత వరకు ఆ రోజంతా ఆవిడ మహాలక్ష్మి స్వరూపిణే. అంచేతనే ప్రత్యేకమైన తిలకాన్ని పెట్టి ఆ తిలకాన్ని కళ్యాణ తిలకము అంటారు. అవేళ వేసేటటువంటి వేషం కూడా చాలా గొప్పగా వేస్తారు. వేషాన్ని లక్ష్మీ స్వరూపం కాబట్టి. వివాహానికి ఎక్కడైనా వెళ్ళినటువంటి సందర్భంలో పెళ్లి కూతురు ఎక్కడా కనిపించట్లేదేమిటి అని ఎవ్వరూ అడగక్కర్లా. ఎవరు పెళ్లి కూతురు వేషంలో కనిపిస్తున్నారో వాళ్ళు స్వయంగా పెళ్లి కూతురుని అర్థమైపోతుంది. మిగిలిన వాళ్ళు ఎంత వేషం వేసుకున్నప్పటికీ, ఎంత అలంకారాలు అలంకరించుకున్నప్పటికీ పెళ్లి కూతురుగా కనిపించేటటువంటి ఆమె అలంకారం వేరుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తిలకాన్ని కూడా కళ్యాణ తిలకము అంటారు తప్ప మామూలు తిలకము అని అనరు. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, మన ఇంటికి ఎవరైనా కానీ ఒక ముత్తైదు వస్తే ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. సహజంగా మన ఇంటికి ఎవరు రావాలని ఎదురు చూస్తూ ఉంటాం, ఎవరు రావాలని ఆలోచిస్తాం.
సంపన్నురాలైనటువంటి లక్ష్మీదేవి కానీ మన ఇంటికి వస్తే ఎంత బాగుండును అనుకుంటాం. లక్ష్మీదేవి చక్కనైనటువంటి బొట్టుని ధరించి మాత్రమే ఉంటుంది కాబట్టి, మిగిలిన దేవతా స్త్రీలు అలాగే ఉంటారు కాబట్టి, అందున దేవతా స్త్రీల్లో ధనాన్ని ఇచ్చేటటువంటి శక్తి, లక్షణం, విధానం కలిగింది అమ్మవారు లక్ష్మీదేవి మాత్రమే. కాబట్టి నా ఇంటికి వచ్చినటువంటి ఈ ముత్తైదువ ఇందిరా రూపం, అంటే లక్ష్మీ రూపం. అందుకోసం నేను ఇచ్చేటటువంటి ఈ చక్కనైనటువంటి బొట్టుందో, లేదా ఈ పైనుండేటటువంటి వస్త్రాన్ని ఇస్తున్నానో, లేక 2 అరటిపళ్ళు తమలపాకులను ఇస్తున్నానో, లేక ఏ వస్తువుని ఇస్తున్నానో అది ఇందిరా ప్రతిగృహ్ణాతి, లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆవిడే తీసుకుంటోంది. ఇందిరా వై దదాతి చ, లక్ష్మీ స్వరూపురాలైనటువంటి ఆ స్త్రీ నా ఇంటికి వచ్చిన ఆమెకి ఇస్తున్నది ఎవరో కాదు, ఇందిరా, నేను లక్ష్మీ స్వరూపంతో ఇస్తున్నా. కాబట్టి ముందు ఈవిడ బొట్టు పెట్టుకుని తర్వాత ఆవిడికి బొట్టు పెడుతుంది. పెట్టగానే ఆవిడ కూడా ఆ వస్తువుని స్వీకరించాక, నువ్వు లక్ష్మీదేవివే, నేను లక్ష్మీ స్వరూపాన్నే అని తెలియజేస్తూ ఆవిడ కూడా తనకి బొట్టు పెట్టుకుని మళ్ళీ ఈవిడికి బొట్టు పెడుతుంది. ఒకే ఒక యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. ముందు తాను బొట్టు పెట్టుకోవాలి, తర్వాత ఆవిడికి బొట్టు పెట్టాలి. అలాగే అవతలావిడ కూడా ముందు తాను బొట్టు పెట్టించుకున్నాక మళ్ళీ తాను బొట్టు పెట్టుకోవాలి, మళ్ళీ ఎదుటి వారికి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టడం అంటే లక్ష్మీ స్వరూపిణి సుమా నువ్వు అని ఆమెకు గుర్తు చేయడం, తాను బొట్టు పెట్టుకోవడం నేను లక్ష్మీ స్వరూపిణినే అని చెప్పుకోవడానికి ప్రత్యేకమైనటువంటి విధానం. ఇందిరా తారికావాభ్యాం, మన ఇద్దరి ఇళ్లలోనూ, మన ఇద్దరి బుద్ధిలోనూ, మన ఇద్దరి ఆలోచనలోనూ, శరీరాల్లోనూ కూడా ఉండే ఇందిరా లక్ష్మీదేవి తారికా ఆవాభ్యాం, మన ఇద్దరికీ కూడా తారికా, దాటించగలిగినటువంటిది, కష్టం నుంచి నివారింప చేయగలిగింది. ఇందిరాయై నమో నమః. అటువంటి ఏ ఇందిర ఉందో, ఆ లక్ష్మీదేవి ఉందో, ఆ ఇద్దరికీ మన ఇద్దరం నమస్కరిస్తున్నామని నమస్కరించడం ఏదుందో అది ఈ సందర్భంలో చేయవలసిన పని. కాబట్టి ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చింది అంటే ఆవిడ పక్కింటి సుశీలమ్మ గారో వెంకమ్మ గారో వచ్చారని అర్థం చేసుకోకూడదు. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఆ బొట్టు పెట్టేటటువంటి తాను కూడా లక్ష్మిగానే ఆ బొట్టు పెడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఏ బొట్టు అయితే ఇక్కడ పెట్టబడుతోందో అది సకల సంపదలకి సూచకం. బాగా ఆలోచించి చూస్తే బొట్టు అనేది స్పష్టమైనటువంటి రంగులో కనిపిస్తూ, ఎర్రనైనటువంటి రంగులో కనిపిస్తూ, కుంకుమ హట్టించి కొనగోర దీర్చిన పురుహూతు నిల్లాలి బొట్టనంగన్. ఏ ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి చాలా గుండ్రగా జాగ్రత్తగా బొట్టు పెడుతుందో, అలా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అని ఈ పాదం తెలియచేస్తుంది. కాబట్టి ఆ సూర్యుడు ఆకాశంలో ఎలా అమోఘమైన బుద్ధిమంతుడై, ఆరోగ్యవంతుడై, ఆరోగ్యకరుడై, మనకి ఆరోగ్యాన్ని కలిగించేవాడై అక్కడ ఉదయిస్తున్నాడో, అలా ఈ తూర్పు అనే శిఖరానికి సరిపోయినటువంటి విధంగా ఉండే ఈ నుదుటి మీద ఈ కుంకుమ అనే పేరు కలిగినటువంటి కుంకుమ రూపంలో సూర్యుడుగా కనిపిస్తున్నటువంటి బొట్టు నీ నుదుట నా నుదుట ఉండి సూర్యుడు బుద్ధిని వికసింపచేసినట్టుగా మనిద్దరి బుద్ధిని కూడా వికసింపచేయునుగాక అని తెలియచేసుకుంటూ, ఆ అంతరార్థాన్ని మననం చేసుకుంటూ ఒకరికొకరు బొట్టును పెట్టుకునేటటువంటి సంప్రదాయం లోకంలో వచ్చింది. మనం ఇంటికి ఎవరైనా వచ్చినా, లేక మనం ఎవరింటికి వెళ్ళినా పరిచయాలు ఉభయపూర్వకంగా అటువారు ఇటు, ఇటువారు ఇటు పరిచయం చేసుకున్నట్టుగా వ్యక్తి మన ఇంటికి రాగానే మనం వారింటికి పోగానే బొట్టు పెట్టడం అనేటటువంటిది, తాను పెట్టుకుని ఎదుటివారికి పెట్టడం అనేది పరిచయ కార్యక్రమంతో సమానము. లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పరిచయాన్ని చేయడంతో సమానము అని అర్థం. అమ్మా నువ్వు లక్ష్మివే, నేను లక్ష్మినే, మన ఇద్దరిని అలా అమోఘంగా చూస్తుండే లక్ష్మీదేవికి నమస్కరిస్తూ లక్ష్మీ స్వరూపమైన నిన్ను మా ఇంటి నుంచి సాగనంపుతున్నాను. లక్ష్మీ స్వరూపమైనటువంటి నేను
నిన్ను సాగనంపుతున్నాను కాబట్టి మన ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ తక్కువ లేదు అని తెలియచేసుకోవడం, సర్వస్వామ్యాన్ని సమత్వాన్ని ప్రతిపాదించడం కూడా దానిలో కనిపించే ముఖ్యమైన అంశం. స్వస్తి.